ఏం మాట్లాడతా మూడోటి అయిపోయాను నేను. రకుల్ని తీసుకొచ్చి ఫాదర్ అంది. టోటల్ బ్యాటరీ డౌన్. సర్లే, నా వైఫ్ చాలా హ్యాపీ అయ్యి ఉంటుంది, ఇది భలే అయిందినా. సర్లే, రకుల్ లేకపోతే సీరత్ ఉందిగా, సీరత్ అడ్జస్ట్ అయిపోదాం. సీరత్ లేవా? సీరత్ కొంచెం తన సూరత్కి మేకప్ వేసుకోవడానికి అటు వెళ్ళింది. మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పాలి. రాహుల్ చాలా అమాయకుడిగా కనిపిస్తున్నాడు. ఏమీ ఎర్రనట్టుగా వాళ్ళ భార్యను తెచ్చి పక్కన పెట్టుకున్నాడు. షూటింగ్లో చాలా చాలా జరిగినాయి. వద్దు వద్దని దండం పెడుతున్నాడు, డబ్బులు కూడా చూపెడుతున్నాడు. రాహుల్ రికమెండేషన్ అంతా నాకు ఇచ్చేస్తే చెప్పను, లేదా చెప్తా. చెప్పనా వద్దా? సరే సరే సరే. నందిని, చెప్పనా వద్దా రాహుల్ గురించి? సరే, సినిమా చూద్దరు కానీ సినిమాలో నేను చెప్పేదానికంటే ఇంకెక్కువ ఉంటుంది. ఈ సినిమా కథ సందీప్ ఎప్పుడు కొత్త కొత్త కథలు తీసుకొచ్చి, సరే మీ టైగర్ ఒక మంచి విషయం చెప్తేనండి. సందీప్ ఒకసారి వచ్చి ఒక కథ వినమంటాడు. కథ అన్న దగ్గర నుంచి టెన్షన్, ఇదేంటి కథ ఎలా ఉంది? లేదు మామ, కొత్తగా ఉంటుంది. అలాగే వెంకటాద్రి, తర్వాత బీరువా, ఇదేంట్రా బీరువా? లేదు మామ, డిఫరెంట్గా ఉంటుంది. సరే బీరువా. టైగర్ తీసుకొచ్చాడు, ఇదేంట్రా ఇద్దరు హీరోలు, అది కాకుండా రాహుల్ చేసే క్యారెక్టర్ నేను డామినేట్ చేసేస్తుంది, చాలా అద్భుతమైన లవ్ స్టోరీ, నువ్వు రాహుల్ క్యారెక్టర్ చేయొచ్చు కదా. లేదు మామ, అది రాహులే చేయాలి, నేను ఇదే చేయాలి. నాకు ఒక చిన్న టెన్షనే, అంటే సందీప్ బాగా మంచిగా ఉండాలి, రాహుల్ క్యారెక్టర్ కొంచెం తగ్గినా బాగుండని చూసా, ట్రై చేశా, కుదరలేదు. రాహుల్ చాలా చాలా బాగా చేశాడు. అంటే చాలా చిన్న చూపు నాకు రాహుల్ అంటే, ఎలాగన్నా సరే తగ్గిద్దామని చూసా, కుదరలా. రాహుల్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. సంజు విషయం వచ్చాడు, అడౌట్ చేశాడు, వెళ్ళిపోయాడు. సో ఎప్పుడూ కొత్త కథలో కొత్త స్క్రీన్ ప్లే ట్రై చేస్తున్నాం. అది మీరందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాం. మేము చేయాల్సిన ప్రయత్నం చేసేసాం, అంతా తర్వాత మీ ఇష్టం. ఈ సినిమాకి డైరెక్టర్ కూడా మళ్ళీ కొత్త మొహం, కొత్త డైరెక్టర్. మురుగదాస్ దగ్గర నాతో స్టాలిన్ సినిమాకి ఒక ఆఖరి అసిస్టెంట్గా పనిచేశాడు. తను కథ చెప్పిన విధానం చూసిన తర్వాత, యాక్చువల్ నాకు డేట్స్ లేవు, ఈ సినిమా కొంచెం లేట్ అయితే బాగుండు, నేనే ఫోటోగ్రఫీ చేద్దాం అంటే, అంత బాగా అంత ఇంప్రెసివ్గా చెప్పాడు. ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే. అతను స్క్రీన్ ప్లే చెప్పిన విధానం నాకు బాగా నచ్చి, గజనీ సినిమా తర్వాత మళ్ళా ఈ సినిమా గజనీ సినిమా అంత సక్సెస్ అవుద్దని బాగా నమ్మాను. మరి చూద్దాం మీరందరూ ఏం చేస్తారు. రైట్? ఒరే ఉండరా రే, కాసేపు ఆగండి. తమన్ రెగ్యులర్గా ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇస్తాడు. ఈ సినిమా వరకు మీరు ఒక కొత్త సౌండ్ వింటారు. తను వస్తాడు, తను ఏం చేసాడో మీకు వినిపిస్తాడు. అలాగే ఇంకొక చోటగాడు, ఇంకో స్మాల్ ఫెలో, కొత్త ఎడిటర్ ఈ సినిమాకి, ప్రసాద్ ఇంట్రడ్యూస్ చేసాం ఎడిటర్గా. బ్లెస్ చేయండి. ప్రసాద్ ఒకసారి పైకి రా. సో థ్యాంక్ యూ ప్రసాద్. గౌతమ్ రాజ్ గారి దగ్గర ఆల్మోస్ట్ ఒక 2, 3, 400 సినిమాలు చేసి ఉంటావా ప్రసాద్? బ్లెస్ చేయండి, ఫస్ట్ ఎడిటర్. సో సినిమా సక్సెస్ అయితే వీళ్ళందరికీ మంచి లైఫ్, మంచి భవిష్యత్తు. బ్లెస్ హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలందరికీ, ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చారు, పెద్దలందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరన్నా మర్చిపోతే మర్చిపోను, ఆర్డేటర్ ఉన్నాడు, నా మాట ఎండు ఎప్పుడును వేస్ట్. హీరోయిన్ కూడా నేను ఏంటంటే ఈ అమ్మాయిని చూపించారు, రన్ రాజా అని, తెచ్చి నాకు అసలు నచ్చడం అని చెప్పా.
లేదు లేదని ఫోటోలు తీసుకొచ్చారు. ఆ అమ్మాయి కర్లీ హెయిర్కి పడిపోయాను నేను. సిరత్, ఐ లవ్ యూ డార్లింగ్, బాయ్, గుడ్ నైట్. అండ్ ఎప్పుడు హెయిర్ స్ట్రైటన్ చేసుకోవద్దమ్మా, ఆయన కర్లీ హెయిర్కే పడిపోయారట. చోటా గారు, శ్యామ్ గారు, ప్రసాద్ గారు, ఇప్పుడు మేనల్లుడు, మొత్తం చోటా గారు మీ బ్రాండ్ ఏర్పడిపోయిందండి ఇండస్ట్రీలో. చోటా కే నాయుడు, ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ అ బ్రాండ్. ఇది నిజం. ఆయన తీసినటువంటి సినిమాలు, ఆ సినిమాటోగ్రఫీ బ్యూటిఫుల్, లవ్లీ. సో చోటా గారు, ఆల్ ఆఫ్ us love your photography so much. Thank you so much. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ లాంచ్, అండ్ ఈ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలా మొదలైంది మన డైరెక్టర్ నందిని రెడ్డి గారు, అండ్ అలాగే హృదయ కాలేయం సినిమా డైరెక్టర్ స్టీవెన్ శంకర్ గారు. వారికి బొకేను అందించవలసిందిగా TTimeNews.com సుధాకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. और श्रीनिवास गारू, सुधाकर गारू, to please present the bouquet. మనం వినబోయేటువంటి ఈ పాట రాసింది భాస్కర్ భట్ల గారు. అలాగే వేదిక పైన ఆహ్వానిస్తున్నాము హీరో నాగశౌర్యాని. ఊహలు గుసగుసలాడే దిక్కులు చూడకు రామయ్య లాంటి సినిమాలతో చాలా తక్కువ టైంలోనే ప్రేక్షకులకి దగ్గరైన హీరో నాగశౌర్య. సుధాకర్ గారు, ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. అండ్ లేడీస్ ఫస్ట్ అన్నారు, నేను ఫస్ట్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పుడు మీకు ఒక ఛాన్స్, మాట్లాడండి నందిని గారు. చోటా గారు ఇంత అద్భుతంగా చెప్పారు, ఇంకేం చెప్తాం. కొన్ని సినిమాలకి ట్రైలర్, పోస్టర్ డిజైన్ చూసిన తర్వాత మాట్లాడకూడదు. టైగర్ కూడా అంతే. నిజంగా నాకు ట్రైలర్స్ కానీ పోస్టర్స్ కానీ అద్భుతంగా నచ్చాయి. సందీప్ నాకు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి పరిచయం. స్టెప్ బై స్టెప్ ఎలాంటి సినిమాలు సెలెక్ట్ చేస్తున్నాడో, ఎంత కేర్ఫుల్గా కథలు సెలెక్ట్ చేస్తున్నాడో నాకు తెలుసు. సో ఆల్రెడీ ఐఎమ్ గోన్ టెల్ యూ దిస్ ఫిల్మ్స్ గోన్ బి అ బిగ్ బ్లాక్ బస్టర్. అండ్ అఫ్ కోర్స్ తమన్ మ్యూజిక్ అండ్ చోటా గారి మ్యాజిక్, ఇంకేమైనా ఉందా అక్కడ? సో లాస్ట్ సినిమాతో సీరత్ వాజ్ రన్నింగ్, ఈ సినిమాతో ఫ్లయింగ్. అండ్ రాహుల్, పెళ్ళి బాగా అచ్చొచ్చిందమ్మా నీకు. పెళ్లి తర్వాత ఇంకా ఇట్లే ఇట్లు. అలాగని మళ్ళీ మళ్ళీ చేసుకోమంటారా ఏమిటి? లేదు, అక్కడ ఫిక్స్ అయిపోదాం. చిన్మయి కొట్టేస్తుంది ఇంక నేను ఇలా మాట్లాడితే. సో విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ, సూపర్ మాట్లాడారు నందిని రెడ్డి గారు. శౌర్య మాట్లాడే ముందు మన హృదయ కాలేయం సినిమా డైరెక్టర్ సంపు చెప్పండి. ప్లీజ్ అమ్మా, సంపు ఫ్యాన్స్ అందరు సైలెంట్గా ఉండండి ప్లీజ్. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ద ఫంక్షన్ ప్లీజ్. చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందు సుకుమార్ గారిని ఇక్కడ చూడటం చాలా ఆనందంగా ఉంది. చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను. వినాయక్ గారికి కూడా నమస్కారం. సందీప్ భయ్య గారు వచ్చి ఈ కథ, టైగర్ కథ నాకు 1 year నుంచి తెలుసు అండి. అండ్ సందీప్ గారు ఎంత ఎగ్జైట్మెంట్తో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు నాకు బాగా తెలుసు. ఇది గన్ షాట్ సినిమా హిట్ అంతే. ముందు ఆయన హీరో కంటే మంచి మనిషి. ఫస్ట్ ఆయనకు అంతా మంచిగా జరుగుతుందని కోరుకుంటున్నాను. అలాగే రాహుల్ భయ్య, ఆల్ ది బెస్ట్. మీరు మాకు ఫస్ట్ నుంచి చాలా సపోర్ట్ ఇచ్చారు. సో ఆల్ ది బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ. ఓకే, నాగశౌర్య. అందరికి నమస్కారం అండి. ఇంకా గట్టిగా అరుస్తున్నా. అందరికీ నమస్కారం. అందరికి నమస్కారం. అందరు పెద్దలందరికీ నమస్కారం అండి. అండ్ ఈ మూవీ గురించి టైగర్, ఫస్ట్ సందీప్తో స్టార్ట్ చేస్తాను. బికాజ్ ఎప్పుడు మేము రెగ్యులర్గా పార్టీస్లో కలుస్తుంటాం, ఏజ్ అలాంటిది కదా. సో కలిసినప్పుడు ఎవరైనా ఇంకేంటి వేరే టాపిక్స్ గురించి మాట్లాడుతుంటాం, వేరే హీరో గురించి మాట్లాడుకుంటుంటాం, వేరే హీరోయిన్ గురించి మాట్లాడుకుంటాం, బేసిక్లీ వేరే హీరోస్. బట్ మేము మాత్రం సందీప్ ఎప్పుడు తన మూవీ గురించి, తన నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ గురించి, స్క్రిప్ట్ల గురించి పేజీలు చెప్పేస్తూ ఉంటాడు. పక్కనాడు వింటున్నాడా లేదా ఏం చూసుకోడు. ఎలా ఉంది, ఇది మారుద్దాం అనుకుంటున్నాను, అది మారుద్దాం అనుకుంటున్నాను, స్టోరీ అది ఇది బాగా చెప్తూ ఉంటాడు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ స్టోరీ
నేను సందీప్ అండ్ డైరెక్టర్ ఒకసారి ఒక మీటింగ్లో విన్నాను. చాలా 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 సర్ప్రైజింగ్ క్యారెక్టర్ అండి సందీప్ది. అండ్ ఆ క్యారెక్టర్ చేయాలంటే నిజంగా ఎవరికైనా ఇప్పుడున్న మా హీరోస్కి నిజంగా భయం వేస్తుంది. సందీప్ తప్ప ఎవరు చేయలేరు అది. అండ్ సందీప్ గాట్ యువర్ టాలెంట్. సందీప్ ఆల్ ద బెస్ట్. అండ్ రాహుల్ కనిపించట్లేదమ్మా నువ్వు. పెళ్ళయింది, ఆడతోడు ఎప్పుడు మంచిదే అంటారు, నువ్వు కుమ్మేస్తున్నావు. అండ్ తమన్ సార్ మీ మ్యూజిక్ డైరెక్షన్ చేయాలంటే ఇంకా నాకు 5-6 years పడుతుంది. సో ఇట్స్ ఏ లాంగ్ వే టు గో. సో నాకు మీతో చేయాలని ఉంటుంది. అండ్ ఇంకా సినిమాటోగ్రాఫర్. సో మీలాంటి పెద్ద పెద్దలతో నాకు చేయాలని సార్. సో ఎప్పుడైనా ఆఫర్ వస్తే ఇంకా అందంగానే చూపిస్తారని నా ఫీలింగ్లో ఉన్నాను సార్ నేను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సుకుమార్ సార్, అందరికీ నమస్కారం. వివినెక్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ ద్వారా అందరికీ మంచి జరగాలని, ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్కి నాతో ఇంకొక సినిమా చేసేంత డబ్బు రావాలని కోరుకుంటున్నాను. జస్ట్ కిడింగ్. థ్యాంక్ యూ సో మచ్. మరి మాకు నెక్స్ట్ సాంగ్ ఒకసారి చూపిస్తారా? మా డైరెక్టర్ గారు చెప్తారు. సాంగ్ రిలీజ్ ప్లీజ్. గుండెల్ని కలిసి కలిసి తింటది బామ్మ. ఒదురా మావా ఒదురా మావా, బ్లడ్డునే పిలిచి పిలిచి తాగే ఆడదోమా. ఒకటే లైఫ్ కనుకే వైఫ్, సీతలా సాదా సీదా సింపుల్ గుండాలే. ఒదురా మామా ఒదురా మామా ఒదురా మామా వద్దు, ఆ పిల్ల నీకు సెట్ అయి కాదు, సైడ్ అయిపోరా వద్దు. ఒదురా మామా ఒదురా మామా ఒదురా మామా వద్దు, తన మొట్టలతోటే చేస్తున్నదే నిన్ను గంగిరెద్దు. Okay, so that was a nice mass number from Taman garu. Thank you Nandini Reddy garu, thank you Steven garu, and thanks Nagashaurya. ఓకే, సో వద్దురా మామ అంటే మనకి అప్పుడే వద్దు చెప్పబుద్ధి కావట్లేదు, ఇంకొంచెం కావాలి ఆ పాట అనే విధంగానే చిత్రీకరించారు డైరెక్టర్ ఆనంద్ గారు. మంచి మంచి సిచ్యువేషన్స్ పెట్టారంట ఈ సినిమా కోసం, అండ్ మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. సో ఈ సాంగ్ ని ప్రెజెంట్ చేయడానికి వేదిక పైన ఆహ్వానిస్తున్నాము సింగర్ నివాస్. లెట్స్ వెల్కమ్ హిమ్ విత్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్.